లేదు ఎందుకు మాట్లాడదు ఎందుకు సంబరాలు చేసుకున్నారని నేనేమంటున్నా తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? అసలు నేను ఇచ్చేదాన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని. నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా, ఆయన ఉద్యమం చేస్తున్నారు. అసలు నేను ఆయన ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఆయన అంతటా ఆయన వచ్చి నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు వ్యతిరేకులు ఎవరు ఆయనను ప్రేరేపిస్తున్నారా? అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా? ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి? ఎందుకంటే ఈయన మాట్లాడి 24 గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే. మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తుకపోయి జైల్లో పెడుతున్నారే. మీ మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరి అరెస్ట్ చేస్తున్నారే. ఒక ఎమ్మెల్సీని, ఒక ఆడబిడ్డని, ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే రక్షణ? అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది. ముఖ్యమంత్రి గారు ఇంత అలుసుగా ఉంటున్నారు మహిళలను ఏమన్నా కూడా. కాబట్టి ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏందండి? ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటే ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి? ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఆయన తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం ఉంది? ఆయన ఏమన్నా నేను అసలు ఎప్పుడూ ఏమనలేదు. నేను ఇన్ని 1.5 years నుండి బీసీల కోసం కూడా ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ